ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దామండి. సో ఇందులో సెంట్రల్ లైబ్రరీ, సెమినార్ హాల్స్, ఆడిటోరియంస్, ల్యాబ్స్, హాస్టల్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అలానే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయండి ఈ క్యాంపస్ లో. సో ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ అండ్ అకామిడేషన్ ఒకసారి చూద్దామండి. సో 20 మెన్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయి, 2 గర్ల్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయండి ఈ క్యాంపస్ లో. అలానే ఆక్యుపెన్సీ విషయానికి వస్తే సింగిల్, డబుల్, ట్రిబుల్, 4 ఆక్యుపెన్సీ అయితే ఉంది. అలానే క్యాంపస్ లో లాండ్రీ సర్వీస్ కూడా ఉంది, టీవీ రూమ్స్ ఉన్నాయి, బ్యాడ్మింటన్ కోర్ట్, జిమ్స్, జిరాక్స్ షాప్స్, క్యాంటీన్స్, బుక్ స్టాల్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయండి. సో మీరు ఎప్పుడైనా అవుటింగ్ అండ్ షాపింగ్ వెళ్ళాలనుకుంటే మీకు క్యాంపస్ నుంచి నియరెస్ట్ షాపింగ్ మాల్ వచ్చేసి మనకి సిఎంఆర్ షాపింగ్ మాల్ అయితే ఉందండి హన్మకొండలో. అలానే మీరు అవుటింగ్ వెళ్ళినప్పుడు 1000 పిల్లర్ టెంపుల్ అయితే ఉంది వరంగల్లో. వరంగల్ పోర్ట్ కూడా చూడొచ్చు అవుటింగ్ వెళ్ళినప్పుడు. అలానే దగ్గరలో మాల్స్ కూడా ఉన్నాయి, మీరు ఏమైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే మీరు అవుటింగ్ టైంలో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్యాంపస్ సంబంధించిన స్పోర్ట్స్ చూద్దామండి. అవుట్డోర్ గేమ్స్ వచ్చేసి మనకి క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, టెన్నిస్ అయితే ఉంది. ఇండోర్ గేమ్స్ వచ్చేసి మనకి బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ అయితే ఉన్నాయండి క్యాంపస్ లో. సో అలానే క్యాంపస్ లో మనకి టోర్నమెంట్స్ అండ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తారండి. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. సో అలానే ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఒకసారి చూద్దామండి. ఫర్ ఓపెన్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి సో ఫస్ట్ సెమిస్టర్ అకాడమిక్ ఫీ వచ్చేసి మనకి 62,500 ప్లస్ అదర్ ఫీ, అడ్మిషన్ ఫీ లైక్ అదర్ ఫీజ్ అయితే ఫస్ట్ సెమిస్టర్లో మాత్రమే ఉంటాయండి. సెకండ్ సెమిస్టర్ నుంచి వాళ్ళకి ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కంప్లీట్ ట్యూషన్ ఫీ వేవర్ అయితే ఉంటుంది యాజ్ ఫర్ ఎంహెచ్ఆర్డి లెటర్ బేస్ చేసుకొని. సో ఎవరైతే ఎకనామికల్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దెన్ 1 lakh per annum ఉన్నట్టయితే వాళ్ళకి ఫుల్ రియంబర్స్మెంట్ ట్యూషన్ ఫీ వేవర్ అయితే ఉంటుందండి. సో అలానే ఎకనామికల్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 1 lakh నుంచి 5 lakhs మధ్యలో per annum ఉన్నట్టయితే వాళ్ళకి 2/3 రియంబర్స్మెంట్ ట్యూషన్ ఫీ వేవర్ అయితే ఉంటుందండి.